ఓం నమో నారాయణాయ. స్వామివారి యొక్క ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ వెంకటాద్రి వైభవం, శ్రీనివాసుని సప్తగిరుల దివ్య వైభవ నిత్య పారాయణ గ్రంథం వృషాద్రి పార్ట్ 1 వీడియో ఇంతకుముందు లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వృషాద్రి పార్ట్ 2. విశ్వనాథుడు ఉదయం లేచిన తర్వాత విశ్వనాథునితో పాటు మరొక 10 మంది కూడా వెంకటాద్రికి ప్రయాణమయ్యారు. అందరూ కలిసి శ్రీమన్నారాయణుడి లీలలను తలుచుకుంటూ గ్రామాలు దాటుకుంటూ మిట్ట మధ్యాహ్నానికి రామాపురం అనే గ్రామం చేరుకున్నారు. అక్కడ గ్రామంలో ప్రజలందరూ ఏదో విచారంలో ఉన్నట్లు కనిపించింది. వారిలో ఒకరిని ఇదే విషయంపై విచారించగా ఆ గ్రామ జమీందారు నర్సయ్యకు అనారోగ్యంగా ఉన్నదని తెలిసింది. నర్సయ్య ఎంతో మంచివాడని, ప్రజలందరినీ ఎంతో ఆసరాగా ఉంటూ ఎంతో సహాయం చేసేవాడని అందరూ చెప్పారు. విశ్వనాథుడు తన తోటివారితో కలిసి ఆ జమీందారు ఇంటికి వెళ్ళాడు. జమీందారు నర్సయ్య మంచంలో పడుకొని ఉన్నాడు. నర్సయ్య దగ్గరకు వెళ్ళి విశ్వనాథుడు తాను వెంకటాద్రికి వెళ్తున్నానని, మళ్ళీ మార్గమధ్యంలో ఈ గ్రామం కనబడితే ఆగానని అన్నాడు. విశ్వనాథుడు ఆ మాట చెప్పగానే జమీందారుకి ఏదో విషయం గుర్తుకు వచ్చింది. తను సుమారు 5 సంవత్సరాల క్రితం వెంకటాద్రికి వస్తానని, స్వామిని దర్శిస్తానని మొక్కుకొని ప్రతి సంవత్సరం వాయిదా వేస్తూ ఇప్పటి వరకు వెళ్ళనే లేదు. జమీందారు విశ్వనాథునితో ఈ విషయం చెప్పాడు. అప్పుడు విశ్వనాథుడు జమీందారుతో ఒక్కసారి మనసులో స్వామిని ప్రార్థించి తాను వెంటనే స్వామి దర్శనానికి వస్తానని ప్రార్థించమని అన్నాడు. జమీందారు ఆ విధంగానే స్వామిని మనసులో పరిపరి విధాల ప్రార్థించి ఈ జబ్బు నయమైతే వెంటనే తిరుమల వస్తానని స్వామిని వేడుకున్నాడు. స్వామి, మీరెవరో సాక్షాత్తు ఆ స్వామివారిలాగానే అనిపిస్తున్నారు. దైవం మానుష రూపేణ అని అంటారు కదా, మిమ్మల్ని చూస్తే అదే నిజం అనిపిస్తున్నది. మీ రాక వల్లే నా అనారోగ్యం తొలగిపోయింది. నేను కూడా మీతో తిరుమల యాత్ర చేస్తాను. దయచేసి మీ బృందంలో నన్ను కూడా కలుపుకొనవలసింది అని అన్నాడు. అప్పుడు విశ్వనాథుడు అందులో ఒప్పుకొని ఆ రాత్రి అక్కడే విశ్రమించాడు. తెల్లవారుగానే అందరూ కలిసి తిరిగి తమ యాత్ర ప్రారంభించారు. అప్పుడు విశ్వనాథుడు ఆ బృందంతో ఇలా చెప్పసాగాడు. ఓ ప్రియ భక్తులారా, శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. ఆ స్వామి ఈ సృష్టిలో అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అనే సంశయం అక్కర్లేదు. ఒకే కాలంలో అన్ని ప్రదేశాల్లో వ్యాపించి ఉన్నది ఆ స్వామియే. ఆ స్వామిని ఆరాధించిన వారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. శ్రీనివాసుడు అత్యంత కరుణామయుడు. తన భక్తులు చేసే చిన్ని సేవలకే మురిసిపోతాడు. కేవలం ఒక్క తులసీదళంతో పూజించిన అష్టైశ్వర్యాలను, సర్వ భాగ్యాలను అనుగ్రహిస్తాడు. ఆర్తితో పిలిస్తే తక్షణం పలికే అమృతామూర్తి ఆ శ్రీనివాసుడు. ఆ స్వామికి తన భక్తులంటే అలివిమాలిన ప్రేమ. తన భక్తులకు చిన్న ఆపద కలిగినా అది తనకే కలిగినట్లు భావిస్తాడు. విలవిల్లాడిపోతాడు. ఆ భక్తుని తక్షణం ఆ ఆపద నుంచి రక్షించే వరకు ఎంతో ఆరాట పడతాడు. అంతటి అమృతామూర్తి ఆ శ్రీనివాసుడు అని చెప్పాడు విశ్వనాథుడు. అప్పుడు ఆ బృందంలోని రామశాస్త్రి అనే భక్తుడు విశ్వనాథునితో ఇలా అన్నాడు. స్వామి, ఆ శ్రీమన్నారాయణుని గుణగణాలను వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. మనసు, శరీరం ఎంతో ఆనందంతో నిండిపోతుంది. ఆ స్వామి అమృతత్వాన్ని వింటుంటే ఒళ్ళంతా పులకరిస్తున్నది. తమరు ఆ స్వామి గురించి చెప్తున్న దానిలో ఒక్క అక్షరం కూడా వదలకుండా వినాలనిపిస్తుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న విశ్వనాథుడు బృందంతో ఇలా చెప్పసాగాడు. రామశాస్త్రి గారు చెప్పిన దాంట్లో ఎంతో సత్యం ఉన్నది. శ్రీమన్నారాయణుడి గుణగణాలను వింటుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. వింటున్న మీకే అంత సంతోషంగా ఉంటే ఇంకా అవి చెబుతున్న నాకెంత ఆనందంగా ఉంటుందో మాటలలో వర్ణించలేను. ఈ సృష్టిలోని సకల జీవులన్నింటిలోనూ అంతర్యామి స్వరూపంలో ఉన్న పరబ్రహ్మమూర్తి ఆ శ్రీమన్నారాయణుడే. ఆ స్వామియే తిరుమలలో వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వరునిగా వెలసి మనల్నందరినీ అనుగ్రహిస్తున్నాడు. నమ్ముకున్న వారికి సర్వం అనుగ్రహించే అమృతామూర్తి ఆ శ్రీనివాసుడు. స్వామి అనుగ్రహం పొందడం కోసం ఏ కఠోర యాగాలు, యజ్ఞాలు అవసరం లేదు. ఎంతో నియమనిష్టలతో ఆచరించే ఏ పూజలు అక్కర్లేదు. కేవలం ఒక్కసారైనా ఆర్తితో పిలిస్తే తక్షణం వచ్చి తన భక్తుల్ని ఆదుకునే అమృతామూర్తి ఆ శ్రీనివాసుడు అని చెప్పాడు విశ్వనాథుడు. శ్రీమన్నారాయణ వారి లీలలను వింటూ అందరూ ఆ సాయంకాలానికి సింగమపల్లి అనే గ్రామానికి చేరుకున్నారు. ఆ రాత్రికి అక్కడే విశ్రమించి తిరిగి తెల్లవారుజామునే లేచి ప్రయాణం కొనసాగించారు. ఇలా కొన్ని రోజుల ప్రయాణం తర్వాత అందరూ వెంకటాద్రి సమీపానికి చేరుకున్నారు. సప్తగిరుల్లో మొదటి కొండ పాదాల వద్దకు రాగానే అందరూ ఒక్కసారి శ్రీ స్వామివారిని మనసులో ప్రార్థించారు. అనంతరం కొండనెక్కడం ప్రారంభించారు. అయితే విశ్వనాథుడికి మాత్రం ఒక అద్భుత అనుభవం ఎదురైంది. వెంకటాద్రి స్థానంలో ఒక మహాసర్పం చుట్టలు చుట్టలుగా శరీరాన్ని చుట్టుకొని కనిపించింది. విశ్వనాథునికి ఆశ్చర్యం వేసింది. ఎదురుగా కొండ బదులుగా ఈ సర్పరాజం కనిపించడం ఏమిటి అని ఎంతో ఆశ్చర్యపోయాడు. మిగిలిన కథ రేపు వీడియోలో అప్లోడ్ చేస్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి స్వామివారి లీలలను అందరూ తెలుసుకునేలాగా సహకరించండి, మాకు సపోర్ట్ చేయండి. సర్వే జనాభ సుఖినో భవంతు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు.